అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 31వ అధ్యాయం 'పూజ్యమాతతో సమావేశం' గురించి చదువుకుందాం. పూజ్య మాతాజీ, పసితనంలో నన్ను దీవెనలతో అనుగ్రహించిన వారు అవతార పురుషులైన మీ పతిదేవులు. వారు మా తల్లిదండ్రులకి, నా గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారికి కూడా గురువులు. కనుక మీ పావన జీవనంలోని సంఘటనలు కొన్ని వినే మహదవకాశం నాకు ఇస్తారా? లాహిరి మహాశైల జీవిత సహధర్మచారిణి అయిన శ్రీమతి కాశీమణి గారిని ఇలా అడిగాను. కొద్ది కాలం కాశీలో ఉండే అవకాశాన్ని వినియోగించుకొని ఈ పూజ్యురాలిని దర్శించాలని ఎంతకాలంగానో ఉన్న కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నాను. లాహిరి కుటుంబం వారి నివాస గృహంలో ఆవిడ నాకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చారు. ఆ ఇల్లు కాశీలో గరుడేశ్వర మొహల్లా అనే పేటలో ఉంది. వయసు పైబడినప్పటికీ ఆవిడ ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే పద్మంలా ఉన్నారు. ఆవిడది మధ్యరకం శరీరం, పసిమి ఛాయ, సన్నని మెడ, కాంతివంతమైన విశాల నేత్రాలు. రా నాయనా, నువ్వు రావడం చాలా సంతోషం. మేడ మీదికి రా. కాశీమణిగారు తమ పతిదేవులతో కొంతకాలం కాపురమున్న ఒక చిన్న గదిలోకి దారి తీశారు. సాటిలేని ఆ మహానుభావులు దాంపత్యమనే మానవ నాటకంలో తమ పాత్ర నిర్వహించడానికి దిగివచ్చి పావనం చేసిన మందిరాన్ని దర్శించడం నా భాగ్యంగా భావించాను. ఆ దయామయి నన్ను తమ పక్కనే ఉన్న మెత్త మీద కూర్చోబెట్టుకున్నారు. మా వారి దివ్య మహత్వాన్ని గ్రహించడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అంటూ ప్రారంభించారావిడ. ఒకనాడు రాత్రి ఈ గదిలోనే నాకు స్పష్టమైన కల ఒకటి వచ్చింది. వెలుగులు విరజిమ్మే దేవదూతలు ఊహకు అందనంత సుకుమారంగా నాకు పైన గాలిలో తేలుతున్నారు. ఆ దృశ్యం ఎంత వాస్తవికంగా ఉందంటే నాకు వెంటనే మెలకువ వచ్చింది. చిత్రంగా గది అంతా కళ్ళు మిరమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. మా వారు పద్మాసనంలో ఉండి గది మధ్యలో గాలిలో తేలుతున్నారు. దేవదూతలు ఆయన్ని చుట్టి ఉన్నారు. వారు వినయ విధేయతలతో చేతులు జోడించి మా వారికి మొక్కుతున్నారు. అపరిమితంగా ఆశ్చర్యచకితురాల్నై నేనింకా కలగంటూనే ఉన్నానని సమాధానపడ్డాను. నువ్వు కలగనడం లేదు. నీ నిద్ర విడిచిపెట్టు. ఎప్పటికీ ఎల్లప్పటికీ అంటూ మా వారు మెల్లగా నేలకు దిగివస్తూ ఉండగా వారి పాదాల దగ్గర మోకరిల్లాను. గురుదేవా అంటూ అరిచాను. మీకు మరీ మరీ మొక్కుతాను. ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు క్షమిస్తారా నన్ను? నేనింతకాలం దివ్య జాగృతి పొందిన వారి పక్కనే ఉంటూ అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని తెలుసుకొని సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ పూట నుంచి మీరు నాకు భర్త కాదు, నా గురుదేవులు. ఈ అల్పాత్మురాలిని మీ శిష్యురాలిగా స్వీకరిస్తారా? గురుదేవులు నన్ను మృదువుగా స్పృశించారు. పవిత్రాత్మ లే, నిన్ను స్వీకరించడమైంది. వారు దేవదూతల వైపు చూపించారు. ఈ పావన సాధు పుంగవు లొక్కొక్కరికే ప్రణామం చేయి. నా ప్రణామాంజలులు అర్పించడం పూర్తి అయిన తరువాత ఆ దేవతల కంఠస్వరాలన్నీ కలిసి సామవేద గానంలా ధ్వనించాయి. దివ్యపురుష సహధర్మచారిణి, నీవు ధన్యజీవివి. నీకివే మా నమస్సులు అంటూ వారు నా పాదాలకు నమస్కరించారు. కానీ ఆశ్చర్యం, వారి తేజోరూపాలు చటుక్కున మాయమయ్యాయి. గది చీకటి అయిపోయింది. గురుదేవులు నన్ను క్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు. తప్పకుండా. ఆ అదృష్టం ఇంతదాకా పొందకపోయినందుకు విచారిస్తున్నాను. అప్పటికింకా కాలం పరిపక్వం కాలేదు అంటూ లాహరి మహాశయులు ఓదార్పుగా చిరునవ్వు నవ్వారు. నీ కర్మను నువ్వు చాలా మట్టుకు నశింపచేసుకోవటానికి నేను గోప్యంగా సాయపడ్డాను. నువ్విప్పుడు సుముఖంగా సిద్ధంగా ఉన్నావు. వారు నా నుదిటిని తాకారు. సుళ్ళు తిరిగే వెలుతురు ముద్దలు కనిపించాయి. ఆ వెలుతురు క్రమక్రమంగా నీలోపవర్ణం గల ఆధ్యాత్మిక నేత్రంగా మారింది. దాని చుట్టూ బంగారు కడియం, మధ్యలో తెల్లటి 5 మొనల నక్షత్రం ఏర్పడ్డాయి. నీ చైతన్యాన్ని ఈ నక్షత్రం గుండా అనంత సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయేటట్టు చెయ్యి. నా గురుదేవుల గొంతులో ఒక కొత్త స్వరం ధ్వనించింది. దూరం నుంచి వినవచ్చే సంగీత మార్ధవంలా.
అనేక అంతర్దృశ్యాలు ఒకదాని తర్వాత ఒకటి నా ఆత్మసాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నురగలా కనిపించాయి. ఆ సర్వదిగ్దర్శక గోళాలన్నీ చివరికి ఆనంద సాగరంలో కరిగిపోయాయి. అంతు లేకుండా అలలు అలలుగా ఉప్పొంగుతున్న ఆ ఆనంద సాగరంలో నన్ను నేను మరచిపోయాను. కొన్ని గంటల తర్వాత నాకు బాహ్య స్పృహ వచ్చినప్పుడు గురుదేవులు నాకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు. ఆ రాత్రి మొదలు లాహిరి మహాశయులు మరెన్నడూ నా గదిలో నిద్రపోలేదు. ఆ తరువాత వారు అసలు నిద్రే పోలేదు. రాత్రి పగలు కూడా మేడ కింది ముందరి గదిలోని శిష్యులతో బాటు ఉండిపోయారు. ఇంత మట్టుకు చెప్పి ఆ పుణ్యశీల మౌనం వహించారు. ఆ మహాయోగితో ఆవిడకు గల సంబంధానికి ఉన్న విశిష్టతను గ్రహించి మరికొన్ని జ్ఞాపకాలు చెప్పమని ఆవిడ్ని అడగడానికి సాహసించాను. అబ్బాయ్, నువ్వు ఆబగా ఉన్నావు. అయినా ఇంకొక కథ చెబుతాను అంటూ సిగ్గుగా చిరునవ్వు నవ్వారావిడ. నా గురు పతిదేవుల విషయంలో నేను చేసిన పాపం ఒకటి నీ దగ్గర చెప్పుకుంటాను. నాకు దీక్ష ఇచ్చిన కొన్ని నెలలకి నేను ఏకాకినైపోయినట్టు, నా సంగతి ఎవరూ పట్టించుకోనట్టు బాధపడటం మొదలుపెట్టాను. ఒకనాడు పొద్దున లాహిరి మహాశయులు ఏదో వస్తువు తీసుకువెళ్ళడం కోసం ఈ చిన్న గదిలోకి వచ్చారు. నేను గబగబా వారి వెనకాలే వచ్చాను. నన్ను మాయ కమ్మేసినందువల్ల ఆయనతో కఠినంగా మాట్లాడాను. ఎంతసేపు మీరు మీ శిష్యులతోనే కాలక్షేపం చేస్తుంటారు. పెళ్ళాం పిల్లల గురించి మీ బాధ్యతల మాట ఏమిటి? ఇంట్లో వాళ్ళ కోసం ఇంకొంచెం డబ్బు సంపాదించాలన్న ధ్యాసే మీకు లేకుండా పోయిందని నా విచారం. గురుదేవులు ఒక్క క్షణం నా వైపు చూశారు. అంతే. అప్పుడే అదృశ్యమయ్యారు. భయాశ్చర్యాలు పెనవేసుకొని పోగా గదిలోని అన్ని వైపుల నుంచి ప్రతిధ్వనిస్తున్న స్వరం ఒకటి విన్నాను. అంతా శూన్యం. కనపడ్డం లేదు. నాలాంటి శూన్యం నీ కోసం సంపదలెలా సంపాదించగలదు గురూజీ అని పిలిచాను. 1,00,000 మాట్లు క్షమాపణ చెప్పుకుంటాను మీకు. నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి. మీ పావన రూపంలో నాకు దర్శనమివ్వండి. ఇక్కడున్నాను. ఈ జవాబు పైనుంచి వచ్చింది. కళ్ళు పైకెత్తి చూద్దును కదా. గురుదేవులు గాలిలో సాక్షాత్కరించి ఉన్నారు. వారి తల గది కప్పును తాకుతోంది. చూసేవాళ్ళ కళ్ళు పోయేటంత తీవ్రమైన మంటల్లా ఉన్నాయి వారి కళ్ళు. భయంతో గజగజ వణుకుతూ వారు ప్రశాంతంగా నేలకు దిగివచ్చిన తరువాత ఏడుస్తూ వారి పాదాల మీద పడిపోయాను. దివ్య సంపత్తిని అన్వేషించు. పనికిమాలిన ముచ్చి బంగారాన్ని కాదు. లోపలి నిధిని కూర్చుకున్నాక బయటి సంపత్తులు ఎప్పుడూ వస్తూ ఉండడం నువ్వే చూస్తావు అన్నారు వారు. ఆ తర్వాత నా ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు నీ పోషణ కోసం కొంత సమకూరుస్తాడు. నా గురుదేవుల మాటలు సహజంగా నిజమయ్యాయి. ఒక శిష్యుడు చెప్పుకోదగినంత మొత్తం మా కుటుంబం కోసం ఏర్పాటు చేశాడు. కాశీమణి గారు అద్భుతమైన తమ అనుభవాలు నాకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాను. ఆ మర్నాడు నేను మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళి తిన్కౌడి, రుకౌడి, లాహిరీలతో దార్శనిక చర్చ చేస్తూ చాలా గంటల సేపు ఆనందంగా గడిపాను. స్వాదు స్వభావులైన వీరిద్దరూ భారతదేశపు మహాయోగులైన లాహిరి మహాశయుల పుత్రులు. వీరు తండ్రిగారి ఆదర్శాల అడుగుజాడల్లోనే నడిచారు. ఇద్దరిది పసిమిఛాయ. ఎత్తరులు, దృఢకాయులు, బవిరిగడ్డాలు, మృదుస్వరాలు కలిగినవారు. ఆచార విచారాల్లో పాతకాలపు పద్ధతులు కనిపిస్తాయి. లాహిరి మహాశయుల భార్య ఒక్కరే ఆయనకు శిష్యురాలు కారు. మా అమ్మతో సహా ఇంకా కొన్ని వందల మంది ఉన్నారు. ఒకసారి ఒక శిష్యురాలు ఆయన ఫోటో ఒకటి కావాలని గురువుగారిని అడిగింది. ఆవిడకు ఒక కాపీ ఇస్తూ ఆయన ఇలా అన్నారు. దీన్ని నువ్వు రక్షగా తలిస్తే అలాగే ఉంటుంది. లేకపోతే ఉత్తి బొమ్మే. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈవిడ, లాహిరి మహాశయుల కోడలు కలిసి భగవద్గీత చదువుతూ ఉండడం తటస్థించింది. భగవద్గీత బల్ల మీద పెట్టుకున్నారు. బల్ల వెనకాల గురువుగారి ఫోటో గోడకు వేలాడుతూ ఉంది. ఇంతలో మహాప్రచండమైన ఉరుములు, మెరుపులతో గాలివాన మొదలయింది. పిడుగులు పడుతున్నాయి. లాహిరి మహాశయ, మమ్మల్ని రక్షించండి అంటూ ఆ ఆడవాళ్ళిద్దరూ
పటం ముందు తలవాల్చి మొక్కారు. బల్లమీదున్న పుస్తకం మీద పిడుగు వచ్చి పడింది. కాని భక్తురాళ్ళిద్దరూ చెక్కు చెదరలేదు. మలమలా మార్చే ఆ వేడి నుంచి కాపాడ్డానికి నా చుట్టూ మంచు దుప్పటి చుట్టినట్టు అనిపించింది అని చెప్పింది శిష్యురాలు. అభయ అనే శిష్యురాలి విషయంలో లాహిరి మహాశయులు 2 అలౌకిక అద్భుతాలు చేశారు. ఆవిడ భర్త, ఈయన కలకత్తాలో లాయరు కలిసి గురువుగారి దర్శనం కోసం ఒకనాడు కాశీకి బయలుదేరారు. రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ బండి ఆలస్యమైంది. వాళ్ళు కలకత్తాలో హోరా మెయిన్ స్టేషన్కు చేరేసరికి కాశీకి వెళ్లే రైలు బయలుదేరడానికి సిద్ధంగా కూత వేస్తోంది. టికెట్ ఆఫీస్ దగ్గర అభయ ప్రశాంతంగా నించుంది. లాహిరి మహాశయ, ఈ రైలు ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ నిశ్శబ్దంగా ప్రార్థించింది. మిమ్మల్ని చూడ్డానికి ఇంకో రోజు ఆలస్యమైతే కాచుకోవడానికి పడే బాధ నేను భరించలేను. బుసలు కొడుతున్న ఆ ట్రైనుకు చక్రాలు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి. కానీ ముందుకు సాగడం లేదు. ఈ చిత్రం చూడడం కోసం ఇంజనీరు, ప్రయాణికులు ప్లాట్ఫారం మీదికి దిగారు. ఇంతలో ఇంగ్లీషు రైల్వే గార్డు ఒకరు అభయ వాళ్ళాయన ఉన్న చోటికి వచ్చాడు. ఆచారానికి విరుద్ధంగా ఆ గార్డు వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. బాబూ, డబ్బు నాకివ్వండి. మీరు రైలెక్కుతూ ఉంటే నేను మీ టికెట్లు కొని తెస్తాను అన్నాడతను. ఈ దంపతులు బండిలో కూర్చొని టికెట్లు ఇలా అందుకున్నారో లేదో బండి మెల్లగా ముందుకు సాగడం మొదలైంది. ఇంజనీరు, ప్రయాణికులు ఆందోళనగా బండిలోకి ఎగబడి వాళ్ళ స్థానాల్లోకి వచ్చి పడ్డారు. బండి ఎలా బయలుదేరిందో తెలియకపోవడం అటుంచి అసలు మొదట ఎందుకు ఆగిందో కూడా తెలియలేదు. కాశీలో లాహిరి మహాశయుల ఇంటికి చేరి నిశ్శబ్దంగా గురువుగారి ముందు మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించింది అభయ. మనసు కుదుటబరుచుకో అభయ అన్నారాయన. నన్ను ఇబ్బంది పెట్టడం నీకెంత ఇష్టం? తరువాతి బండిలో రాలేకపోదువనా? అభయ చిరస్మరణీయమైన మరో సందర్భంలో లాహిరి మహాశయుల్ని దర్శించింది. ఈసారి ఆయన సహాయం కావలసింది ట్రైనును గురించి కాదు, సంతానం గురించి. నా 9వ సంతానం బతికి బట్టగట్టేలా మీరు దీవించాలని నా ప్రార్థన. 8 పిల్లలు పుట్టారు నాకు. అందరూ పుట్టగానే జారిపోయారు అన్నదామె. గురువుగారు సానుభూతితో చిన్నగా నవ్వారు. ఈసారి పుట్టబోయే సంతానం బతుకుతుంది. నేను చేసే సూచనలు శ్రద్ధగా పాటించు. ఆడపిల్ల పుడుతుంది రాత్రిపూట. తెల్లారేదాకా చమురు దీపం వెలుగుతుండేలా చూసుకో. నిద్రపోతూ దీపాన్ని కొండెక్కనివ్వకు. అభయకు ఆడపిల్ల పుట్టింది రాత్రిపూటే. సర్వద్రష్టలైన గురుదేవులు ముందుగా గ్రహించి చెప్పినట్టే ఖచ్చితంగా దీపంలో చమురు నింపుతూ ఉండమని ఆ తల్లి దాదీకి పురమాయించింది. ఆ ఆడవాళ్ళిద్దరూ కంటికి కునుకు రాకుండా తెల్లార్ల గట్ల దాకా మేలుకొనే ఉన్నారు. కానీ చివరికి నిద్రపోయారు. దీపం కొండెక్కే స్థితికి వచ్చింది. వెలుగు సన్నగా అల్లల్లాడుతుంది. ఇంతలో పడగ్గది తలుపు పెద్ద చప్పుడు చేస్తూ గబాలన తెరుచుకుంది. ఆడవాళ్ళిద్దరూ అదిరిపడి మేలుకున్నారు. ఎదురుగా లాహిరి మహాశయుల రూపం చూసి ఆశ్చర్యపోయారు. అభయ చూడు, కొంచెం ఉంటే దీపం కొండెక్కేదే అంటూ ఆయన దీపం వైపు చూపించేసరికి చమురు పోయడానికి దాది చటుక్కున లేసింది. దీపం మళ్ళీ నిండుగా వెలిగిన తరువాత గురుదేవులు అదృశ్యమయ్యారు. తలుపు మూసుకుంది. కంటికి అవుపడే సాధనం ఏదీ లేకుండానే గడియపడింది. అభయ 9వ సంతానం బతికింది. 1935లో నేను వాకబు చేసే నాటికి ఆమె కులాసాగానే ఉంది. లాహిరి మహాశయుల శిష్యుల్లో పూజ్యులు కాళీకుమార్ రాయి గారు గురుదేవుల సన్నిధిలో తాము గడిపిన జీవితాన్ని గురించి మనోహరమైన వివరాలు నాకు అనేకం చెప్పారు. కాశీలో వారింట్లో నేను తరచూ వరుసగా వారాల తరబడి అతిథిగా ఉండేవాణ్ణి అన్నారు రాయిగారు. చాలామంది సాధు సజ్జనులు, దండిస్వాములు మా గురుదేవుల పాద సన్నిధిన కూర్చోవడానికి ప్రశాంతమైన రాత్రివేళ వస్తుండేవారు. ఒక్కొక్కప్పుడు వారు
ధ్యానానికి, వేదాంతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. తెల్లారగట్ల మళ్ళీ వెళ్ళిపోయేవారు ఈ మాన్య అతిథులు. నేను అన్నిసార్లు వాళ్ళింటికి వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా వారు నడుం వాల్చడం చూడలేదు. గురుదేవుల సాంగత్యం ఏర్పడ్డ తొలి రోజుల్లో ఒకసారి మా యజమాని ప్రతిఘటనను నేను ఎదుర్కోవలసి వచ్చింది అంటూ ఇంకా చెప్పారు రాయిగారు. ఆయన భౌతికవాదంలో పాతుకుపోయిన మనిషి. మత పిచ్చగాళ్ళు నా దగ్గర పని చెయ్యక్కర్లేదు అంటూ ఎగతాళి చేసేవాడు. ఎప్పుడైనా నీ దంబాచారి గురువును కలుసుకోవడమే జరిగితే ఆయన జ్ఞాపకం ఉంచుకునేలా కొన్ని మాటలు చెబుతాను అన్నాడాయన. ఈ బెదిరింపు నా నిర్ణీత కార్యక్రమాన్ని ఆపలేకపోయింది. నేను దాదాపు ప్రతి సాయంత్రం మా గురుదేవుల సన్నిధిలో గడిపాను. ఒకనాడు రాత్రి మా యజమాని నా వెంబడి వచ్చి గురుదేవులు కూర్చునే గదిలో మొరటుగా చొరపడ్డాడు. అతను చెబుతానన్న మాటలు అనేసేయడానికే తలపెట్టాడనడంలో సందేహం లేదు. అతను కూర్చోగానే లాహిరి మహాశయులు అక్కడున్న సుమారు 12 మంది శిష్యుల్ని చూసి ఇలా అడిగారు. మీరో బొమ్మ చూస్తారా? మేము తల ఊపిన తరువాత వారు గదిని చీకటి చేయమన్నారు. ఒకరి వెనకాల ఒకరు గుండ్రంగా కూర్చొని మీ ముందున్న వ్యక్తి కళ్ళ మీద చేతులు పెట్టండి అన్నారు వారు. మా యజమాని కూడా అయిష్టంగానే అయినా గురుదేవుల సూచనల్ని పాటిస్తుండడం చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. కొన్ని నిమిషాల తర్వాత మేము చూస్తున్నది ఏమిటో చెప్పమన్నారు లాహిరి మహాశయులు. గురుదేవా, అందమైన ఒక స్త్రీ కనిపించిందండి. ఆవిడ ఎర్రంచు చీర కట్టుకొని ఏనుగు చెవి మొక్క దగ్గర నించుని ఉంది అన్నాను. తక్కిన శిష్యులందరూ అలాగే వర్ణించారు. గురుదేవులు మా యజమాని వైపు తిరిగారు. ఆమెను గుర్తుపట్టారా అన్నారు. గుర్తుపట్టానండి అన్నాడతను. అతని స్వభావానికి అలవాటు లేని కొత్త ఉద్రేకాలతో పెనుగులాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. నాకు మంచి భార్య ఉన్నా కూడా ఈ మనిషి కోసం తెలివి తక్కువగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను. నేనిక్కడికి వేరే ఉద్దేశాలతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అని అడిగాడు. 6 నెలల పాటు నువ్వు మంచి నైతిక జీవితం గడిపేటట్టయితే నిన్ను స్వీకరిస్తాను అని ఇంకో ముక్క కూడా అన్నారు. లేకపోతే నీకు దీక్ష ఇవ్వవలసిన అవసరం రాదు నాకు. 3 నెలల దాకా వ్యామోహాన్ని నిగ్రహించుకున్నాడు ఆ యజమాని. ఆ తరువాత ఆవిడతో మళ్ళీ సంపర్కం కొనసాగించాడు. తరువాత 2 నెలలకు చనిపోయాడు. గురుదేవులు గోప్యంగా చెప్పిన జోస్యాన్ని అప్పుడు అర్థం చేసుకున్నాను. లాహిరి మహాశయులకు త్రైలింగస్వామి అనే సుప్రసిద్ధులైన స్నేహితులు ఉండేవారు. ఆయన వయస్సు 300 ఏళ్లకి పైబడి ఉండేదని ప్రతీతి. ఈ యోగులిద్దరూ తరచుగా ఒకచోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు. త్రైలింగస్వాముల ప్రతిష్ట ఎంతగా వ్యాపించిందంటే ఆయన చేసిన ఆశ్చర్యజనకమైన అలౌకిక చర్యలకు సంబంధించిన ఏ కథైనా సత్యదూరమని ఏ హిందువు శంకించడు. యేసుక్రీస్తే కనుక ఈ లోకానికి తిరిగి వచ్చి తన దివ్యశక్తులు ప్రదర్శిస్తూ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఉంటే కొన్ని దశాబ్దుల కిందట త్రైలింగస్వాములు కాశీలో జనసమర్థం గల సందుల్లో నడుస్తూ జనంలో ఎంత ఆశ్చర్యం కలిగించారో అంత ఆశ్చర్యం ఇప్పుడు కలుగుతుంది. కాలప్రవాహం కోతలకు గురి కాకుండా భారతదేశాన్ని సురక్షితం చేసిన సిద్ధుల్లో ఆయన ఒకరు. ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన విషాలు తాగడం అయినా దుష్ఫలితాలు కలక్కపోవడం చూశారు జనం. ఆయన గంగానది మీద తేలుతూ ఉండటం వేలాది జనం చూశారు. వాళ్ళల్లో కొందరు ఇప్పటికీ బతికున్నారు. ఆయన వరుసగా కొన్ని రోజుల పాటు నీటి మీద కూర్చొని ఉండేవారట. లేకపోతే ఏటి కెరటాల్లో మునిగి అతి దీర్ఘకాలం మరుగున ఉండేవారట. మలమలమాడే రాతి పలకల మీద నిర్దయుడైన భారతీయ సూర్యుడి ధాటికి పూర్తిగా వెల్లడి అయిన స్వామివారి నిశ్చల దేహం మణికర్ణికా ఘట్టంలో ఒక సామాన్య దృశ్యం. ఈ అసాధారణ కృత్యాల ద్వారా త్రైలింగస్వామి మానవ జీవితం ఆక్సిజన్ మీద కానీ, నిశ్చిత పరిస్థితుల మీద కానీ, ముందు జాగ్రత్తల మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదని మానవులకు బోధించదలిచారు. ఆయన నీళ్లపైన ఉన్నా, లోపల ఉన్నా ఆయన శరీరం
ప్రచండ సూర్యకిరణాల్ని సవాలు చేసినా చెయ్యకపోయినా తాము జీవించింది దివ్య చైతన్యం వల్లనేనని నిరూపించారాయన. మృత్యుదేవత ఆయన్ని తాకలేకపోయింది. ఆ యోగి ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా కూడా ఘనులే. ఆయన బరువు 300 పౌండ్లకి మించి ఉండేది. ఆయన జీవితంలో ఏడాదికో పౌను ఆయన తినడం అరుదు కావడంతో ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది. అయితే సిద్ధపురుషుడు మామూలు ఆరోగ్య సూత్రాలు అన్నింటినీ తాను కోరుకున్నప్పుడు సులువుగా ఉపేక్షిస్తాడు. దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ఆ కారణం అతనికే తప్ప మరొకరికి తెలియనంత సూక్ష్మంగా ఉంటుంది. విశ్వ మాయా స్వప్నం నుంచి మేలుకొని ఈ ప్రపంచాన్ని దివ్యమానసంలోని ఒక భావంగా అనుభూతి కావించుకొన్న మహాయోగులు శరీరంతో ఏం కోరుకుంటే అది చేయగలరు. దాన్ని వారు ఘనీభూత శక్తికి కార్యసాధక రూపంగా తెలుసుకొని ఉంటారు. పదార్థమనేది ఘనీభూతమైన శక్తి తప్ప మరేమీ కాదని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారు. కానీ పూర్ణసిద్ధి పొందిన యోగులు పదార్థ నియంత్రణ విషయంలో సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా సాగారు. త్రైలింగస్వామి ఎప్పుడూ పూర్తిగా దిసిమొలతో ఉండేవారు. విసిగెత్తిన కాశీ పోలీసులు ఆయన్ని ఇబ్బందుల్లో పెట్టే పిల్లవాడిగా పరిగణించేవారు. ఈడెన్ తోటలో ఉన్న వెనుకటి ఆదాము మాదిరిగానే ఈ సహజస్వామికి తమ నగ్నత స్పృహలో ఉండేది కాదు. కానీ పోలీసులకు అది స్పృహలో ఉండేది. అందువల్ల ఆయన్ని మర్యాదగా జైలుకు తీసుకువెళ్లారు. దాంతో కలవరం పుట్టింది. కాసేపట్లోనే త్రైలింగస్వామి వారి భారీ శరీరం దాని సహజ పరిమాణమంతతో జైలు పైకప్పుల మీద కానవచ్చింది. అప్పటికి భద్రంగానే తాళం పెట్టి ఉన్న ఖైదీ కొట్టు. అందులోంచి ఆయన తప్పించుకున్న విధానానికి ఆధారమేదీ చూపించలేదు. న్యాయదేవత కళ్ళకు గంతలుంటాయి. త్రైలింగస్వామి విషయంలో ఓటమి ఎదుర్కొన్న పోలీసులు ఆమె ఆదర్శాన్నే అనుసరించదలిచారు. ఆ మహాయోగి మౌనాన్ని ఒక అభ్యాసంగా నిలుపుకుంటూ వచ్చారు. గుండ్రటి మొహం, పెద్ద పీపాలాంటి పొట్ట ఉన్నప్పటికీ త్రైలింగస్వామి ఎప్పుడో అరుదుగా తినేవారు. వారాల తరబడి తిండి లేకుండానే ఉండి తరువాత భక్తులు తమకు సమర్పించిన పెరుగు కుండల కొద్దీ తాగేవారు. ఒకసారి ఒక సందేహశీలుడు త్రైలింగస్వామిని డాంబికుడిగా బయట పెడదామని నిర్ణయించుకున్నాడు. గోడలకు వెళ్ళవేసే సున్నపు నీళ్లు ఒక పెద్ద బాల్చీ నిండా తెచ్చి స్వామి ముందు పెట్టారు. స్వామి అంటూ దొంగ భక్తి చూపిస్తూ ఆ భౌతికవాది, మీకోసం కొంచెం పెరుగు తెచ్చాను, దయచేసి సేవించండి అన్నాడు. త్రైలింగస్వామి ఏమాత్రం వెనుకాడకుండా సలసలా మరుగుతున్న సున్నపు నీటిని కడబొట్టు వరకు గేలెన్ల కొద్దీ తాగేశారు. మరికొద్ది నిమిషాల్లో ఆ దుష్కర్ముడు విలవిల్లాడుతూ నేలమీద పడ్డాడు. రక్షించండి స్వామీ, రక్షించండి, నేను నిప్పుల మీదున్నాను, నా కుటిల పరీక్షకు క్షమించండి అంటూ అరిచాడు. మహాయోగి మౌనం చాలించారు. దుర్మార్గుడా, నీ ప్రాణం నా ప్రాణం ఒక్కటేనని నాకు విషమిచ్చినప్పుడు గ్రహించలేదు నువ్వు. సృష్టిలో ప్రతి అణువులో ఉన్నట్లే భగవంతుడు నా పొట్టలో కూడా ఉన్నాడన్న జ్ఞానమే నాకు లేకపోయుంటే ఆ సున్నం నన్ను చంపేసి ఉండేది. ఎవరు చేసింది వారికే బెడిసి కొడుతుందనే దాని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు కనుక ఇంకెప్పుడూ ఇలాంటి పన్నాగాలు ఎవ్వరి మీద పన్నకు. త్రైలింగస్వామి మాటలతో స్వస్థుడై ఆ పాపి చల్లగా జారుకున్నాడు. బాధ తిరుగుముఖం పట్టడం ఆ యోగి సంకల్పం వల్ల కాక సృష్టి సుదూరతను గోళాన్ని సైతం పరిచాలనం చేసే ధర్మ సిద్ధాంతం పనిచేయబట్టి జరిగింది. త్రైలింగస్వామి మాదిరిగా దైవ సాక్షాత్కారం పొందిన వ్యక్తుల విషయంలో దైవ నియమం పనిచేయడం తక్షణమే జరుగుతుంది. ఆ వ్యక్తులు అవరోధాలు కలిగించే అహంకార ప్రతికూల ప్రవాహాలన్నిటినీ శాశ్వతంగా బహిష్కరించి ఉంటారు. ధార్మికతకుండే స్వయంచాలితమైన సర్దుబాట్ల మీద విశ్వాసం ఉంచితే మానవ అన్యాయం పట్ల మనకు కలిగే తొందరపాటు ఆగ్రహాన్ని అది ఉపశమింపజేస్తుంది.
ప్రతీకారం నాది, నేను తీర్చుకుంటాను అంటారు ప్రభువు. మానవుడి క్షుద్ర సాధనాల అవసరం ఏమిటి? తిరుగుదెబ్బ తీయడానికి విశ్వమే సరిగ్గా పన్నాగం పన్నుతుంది. దైవన్యాయం, ప్రేమ, సర్వజ్ఞత్వం, అమరత్వం అన్న వాటికి గల అవకాశాన్ని మందబుద్ధులు నమ్మరు. ధార్మిక గ్రంథాల నిరాధార కల్పనలు అంటారు. ఇలాంటి అవివేక దృష్టి గల మనుషులు బ్రహ్మాండ దృశ్యాన్ని చూసి విస్మయం చెందకుండా తమ జీవితాల్లో విషమ ఘటనా పరంపరను నడిపిస్తారు. చివరికది వాళ్ళని జ్ఞానాన్వేషణకు నిర్బంధ పెడుతుంది. ఆధ్యాత్మిక నియమానికున్న సర్వశక్తిమత్వాన్ని యేసుక్రీస్తు తాను జెరూసలేంలో విజయవంతంగా అడుగుపెట్టే సందర్భంలో ప్రస్తావించాడు. ఆయన శిష్యులు జనబాహుల్యము ఆనంద నినాదం చేస్తూ స్వర్గానికి శాంతి, సర్వోన్నతుడికి శోభ అంటూ అరిచినప్పుడు కొందరు ఫారిసీలు అంటే ఛాందస పురోహితులు హుందాతనం లేని ఆ దృశ్యాన్ని గురించి ఫిర్యాదు చేశారు. స్వామి, మీ శిష్యుల్ని చివాట్లు పెట్టండి అన్నారు. కానీ యేసుక్రీస్తు జవాబిస్తూ తన శిష్యుల నోళ్ళు నొక్కేటట్లయితే తక్షణమే రాళ్ళు అరుస్తాయి అన్నాడు. ఫారిసీల్ని ఇలా మందలించడంలో యేసుక్రీస్తు దైవన్యాయం కేవలం ఒక ఆలంకారిక కల్పన కాదని, సాధు ప్రవృత్తి గల వ్యక్తి నాలికను మొదలంటూ చీల్చేసినప్పటికీ సృష్టికి ఆధారభూతమైన విశ్వవ్యవస్థలోనే ఆయన మాట వినవస్తుందని, ఆయనకు రక్ష లభిస్తుందని సూచిస్తున్నాడు. యేసుక్రీస్తు ఇలా అన్నాడు: సాధువర్తనుల నోళ్ళు మూయించాలనుకుంటున్నారా? అంతకన్నా ఎవరి మహిమను, సర్వవ్యాపకత్వాన్ని రాళ్ళు సైతం కీర్తిస్తున్నాయో ఆ దేవుడి గొంతు కూడా నులిమేయాలని ఆశించండి మీరు. స్వర్గంలో శాంతిని కీర్తిస్తూ జనం వేడుక చేసుకోకూడదంటారా? భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడే వాళ్ళు అసంఖ్యాకులుగా కూడి తమ సమైక్యాన్ని వ్యక్తం చేసుకోవాలని వాళ్ళకి సలహా ఇస్తారా? అయితే ఓ ఫారిసీల్లారా, భూమి పునాదులు పడగొట్టడానికి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఏమంటే సృష్టిలోని దివ్య సామరస్యాన్ని నిరూపించడానికి సాధు సజ్జనులే కాక రాళ్ళు, భూమి మీద నీరు, నిప్పు, గాలి మీ మీదికి విజృంభిస్తాయి. క్రీస్తు వంటి యోగి పుంగవులైన త్రైలింగ స్వామి వారి దయ ఒకసారి మా మేనమామ మీద ప్రసరించింది. ఒకనాడు పొద్దున మావయ్య కాశీలో ఒక రేవులో భక్త బృందం మధ్య ఉన్న స్వామిని చూశాడు. ఎలాగో దారి చేసుకొని గుంపులోకి చొరబడి త్రైలింగ స్వామికి చాలా దగ్గరగా వెళ్ళి సవినయంగా ఆయన పాదాలు ముట్టుకోగలిగాడు. బాధాకరమైన తన ముండి రోగం నుంచి తక్షణమే విముక్తి కలగడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మహాయోగి శిష్యుల్లో సజీవులై ఉన్నట్టు తెలిసిన ఒకే ఒక శిష్యురాలు శాంకరీమాయ్ జీవ్. త్రైలింగస్వామి శిష్యుల్లో ఒకరి కుమార్తె అయిన ఈవిడ బాగా చిన్నప్పటి నుంచి స్వామివారి తర్ఫీదు పొందారు. ఈవిడ 40 ఏళ్ల పాటు వరుసగా బదరీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, పశుపతినాథ్ క్షేత్రాల దగ్గర హిమాలయ గుహల్లో ఏకాంతంగా నివసించారు. 1826లో పుట్టిన ఈ బ్రహ్మచారినికి ఇప్పుడు 100 ఏళ్లకు మించి ఉంటాయి. అయినా ఈవిడ వయసు పైబడినట్లు కనిపించదు. నల్లని జుట్టు, ముత్యాల వంటి పలువరస, ఆశ్చర్యకరమైన దార్ఢ్యము నిలుపుకున్నారు. కొన్నేళ్లకొకసారి ఈవిడ నియంతకాలికంగా జరిగే పుష్కరాల్లో పాల్గొనడానికని ఏకాంతవాసం నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఈ సాధ్వి లాహిరి మహాశైల దర్శనానికి తరచూ వెళ్తూ ఉండేవారు. ఒకనాడు ఈవిడ కలకత్తాకు దగ్గరలో ఉన్న బారక్పూర్ పేటలో లాహిరి మహాశైల పక్కన కూర్చొని ఉండగా మహాగురువులైన బాబాజీ మెల్లగా గదిలోకి వచ్చి తామిద్దరితోటి ముచ్చటించారని ఆవిడ చెప్పారు. అమరులైన ఆ మహాగురువులు అప్పుడొక తడిబట్ట కట్టుకొని ఉన్నారు. ఏట్లో ఒక మునక వేసి అప్పుడే వచ్చినట్టు అంటూ జ్ఞాపకం చేసుకున్నారు. ఆధ్యాత్మికోపదేశం ఒకటి చేసి నన్ను దీవించారు. ఒకానొక సందర్భంలో త్రైలింగస్వామి కాశీలో లాహిరి మహాశైలకు
ఒక బహిరంగ సమావేశంలో గౌరవాభినందనలు తెలపడం కోసం తమ మౌనవ్రతాన్ని విరమించారు. త్రైలింగస్వామి శిష్యుల్లో ఒకరు దీనికి అభ్యంతరం తెలిపారు. గురుదేవా, తాము స్వాములు సన్యాసులు అయి ఉండి ఒక గృహస్థుకు అంత గౌరవం ఎందుకివ్వాలి? దానికి త్రైలింగస్వామి జవాబు ఇచ్చారు. నాయనా, లాహిరి మహాశయులు దివ్య మార్జాల కిశోరం లాంటివారు. ఆ జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటున్నారు. దేనికోసం నేను నా గోచిగుడ్డతో సహా ప్రతిదీ విడిచిపెట్టేశానో ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తమ పాత్ర తాము విద్యుక్తంగా నిర్వహిస్తూనే సిద్ధింపజేసుకున్నారు. ఇంతటితో అధ్యాయం పూర్తి.